మీరే పెట్టిన మనుషులు తప్పు చేస్తే మీదవుతుంది. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు నోరెప్పాలి నిజమేం జరిగిందన్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని పాప కోపంలోకి నెడుతున్నారు. ఇప్పుడు ఇవాళ లడ్డూలు తయారు చేసే ఆ శ్రీ వైష్ణవులా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పాలి వాళ్ళు నిజంగా ఏం తయారు చేశారు ఏంటన్నది. వాళ్ళకి ఇట్లా కెమికల్ ఇచ్చారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రత్యేకంగా కెమికల్ ఇచ్చి కలపమన్నారు. అంతే కదా, ఇప్పుడు లడ్డూ సెంటర్లోకి వెళ్ళాలిగా కెమికల్, ఏది ఆ బాత్రూమ్ యాసిడ్ ఇది అది కలిపేసేసి అక్కడ చేశారా, లేదు పోనీ ఇంకేదైనా సెంటర్లో తయారు చేసి కలిపిచ్చారా, అదేదో చూపెట్టండి మీరే. నోటికి వచ్చిన ఇది తిరుపతి, ఇది 2వ దశలో ఇక్కడికి వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంద్రబాబు గారు అన్ని గుళ్ళల్లో ఇదే జరిగింది, ఆర్గనైజ్డ్గా చేశారని చెప్తున్నారు. అంటే అన్ని గుళ్ళల్లో ఈ 5 ఏళ్ళు మనం తిన్న ప్రసాదం అంతా ఇట్లాగా ఏది యాసిడ్ను బాత్రూమ్ యాసిడ్ కలిపింది ఇదంతా. మరి అక్కడ తయారు చేసిన ప్రసాదాలు తయారు చేసిన సంస్థల వాళ్ళు అందరూ చెప్పాలి, ఆయా సంస్థలకి నెయ్యి తయారు చేసినటువంటి చెప్పాలి. ఇదే నిజమైతే సిబిఐ ఈ పార్టీకి ఏం చేయాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి లేదు, సిబిఐ ఇన్వాల్వ్ అయిందట. ఏం చేయాలా, రాష్ట్రంలో మొత్తం ప్రసాదం తయారు చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలందరినీ జైల్లో పెట్టాలి, ఆ సంస్థల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ సీజ్ చేయాలి, అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అంతే కదా, గుళ్ళకి సరఫరా చేసిన వాళ్ళందరూ పాపాత్ములే కదా, వాళ్ళందరూ ఈ తప్పులో భాగస్వాములే కదా, ఆ సంస్థలో వాళ్ళు